ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకెంత ధైర్యం ఉంటే నా మీద కేసు పెట్టడానికి వస్తారా? వస్తే గానీ అప్పుడే చెప్పా, నా గురించి ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తానని. అయినా కూడా నాకు తెలియకుండా ఇక్కడికి వస్తారా? అన్నా వీడే అన్నా. నువ్వు బాగరా, నువ్వు చెప్పమ్మా, ఏమైందమ్మా? అన్నా, నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రోజు వెంటబడి ఏడిపిస్తున్నాడు. రే ఏంట్రా, ఎందుకు ఏడిపిస్తున్నావు అమ్మాయిని? నీకెందుకో? ఎవరు నువ్వు? నన్నే కొడతావా? కొట్టాను కదరా, దెబ్బ తగిలినా తెలియట్లేదా నీకు? నన్నే కొడతావా? ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా. నువ్వేం భయపడకమ్మా. నేనెంత చెప్పినా వినిపించుకోవడం లేదమ్మా. మనమేం తప్పు చేయకపోయినా దోషుల్లా చూస్తున్నారు. పాపని తీసుకెళ్లిపోయాక కూడా ఇలా ఎందుకు చేస్తున్నారండి? సార్ ఇదిగో ఇతనే సార్ నన్ను కొట్టింది, ఇతనే సార్. సిద్ధు, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. మరి మీరు ఇన్వాల్వ్ అవ్వాలి కదా సార్. కేసు పెట్టారు కదా, మేము చూసుకుంటాంలే. బాబు, మీరు రాకముందు వరకు వీళ్ళు మమ్మల్ని బెదిరించారు బాబు. నోర్మై, మీరు చెప్పండి. సిద్ధు, మీరు చెప్పండి సార్. వీడి వల్ల నా చదువు కూడా పోయిందన్నా. వాడు వీడు అంటున్నావంటే నిన్ను. సిద్ధు, పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా చేసుకోవడం ఏం బాలేదు సిద్ధు. ఎస్ఐ గారు, ఒక రాస్కెల్ చేసిన పిచ్చి పనికి ఈ అమ్మాయి వాడు అంది. వీడు ఏంటి అని పిచ్చి కూతలు కూస్తే నా చెయ్యి లేవక ముందు మీ లాఠీ లేవాల్సింది. నాన్న, హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ దగ్గరకో కమిషనర్ గారి దగ్గరకో వెళ్ళడం కరెక్టేమో? అమ్మా, లాభం లేదమ్మా. మా సిఐ గారి కేసుని టేకప్ చేస్తే తిమ్మిని బంధించేసి వారం రోజులు లాగుతాడు. మీరు కమిషనర్ని కలిస్తే ఇంకొన్ని కేసులు మీ మీద బనాయిస్తాడు. అయ్యో, మేం బయటపడేది ఎలాగయ్యా? బయట ఒక అతనున్నాడు, ఇలాంటివి ఈజీగా డీల్ చేస్తాడు. రాజకీయ నాయకుల అండుంది అతనికి. అతనితో ఒకసారి మాట్లాడండి. ఎవరో అతను దేవుళ్ళ వచ్చాడనుకుంటా. తులసి, వెళ్ళోసారి మాట్లాడమ్మా. అలాగే అమ్మా. అదిగో అమ్మా, అతనే. కలు నీ పని అయిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.